ప్రతిపాడు మండలంలోని ఉత్తరకంచి గ్రామాన్ని రాష్ట్రంలోనే తొలి 100% సోలార్ విద్యుత్ బయోగ్యాస్ వినియోగంతో నెట్ జీరో మోడల్ విలేజ్గా అభివృద్ధి చేయాలని రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబు అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రతిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ పంచాయతీ విద్యాశాఖ అధికారులతో గురువారం తన కొప్పవరం కార్యాలయంలో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. నెట్ జీరో విధానం అమలుకు ఉత్తరకంచి గ్రామాన్ని పైలట్ విలేజ్ గా ఎంపిక చేసి గ్రామంలో ప్రతి ఇంటి విద్యుత్ వినియోగం, సోలార్ అవకాశాలు, వ్యవసాయానికి సోలార్ పంపులు, బయోగ్యాస్, టాయిలెట్లు, అండర్ గ్రౌండ్ పైప్ లైన్లు తదితర అంశాలపై డోర్ టు డోర్ సర్వే నిర్వహించాలని సూచించారు. నెట్ జీరో విధానంలో ప్రభుత్వ రాయితీలు, సోలార్ ద్వారా విద్యుత్ ఖర్చుల తగ్గింపు, భవిష్యత్ ఆదాయ అవకాశాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించామని తెలిపారు. వచ్చే అక్టోబర్ నాటికి ప్రాజెక్టును ప్రారంభించేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని, సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఎంపీ ఆదేశించారు. ప్రాజెక్ట్ పురోగతిపై సెప్టెంబర్ 10న మరో సమీక్షా సమావేశం నిర్వహిస్తానని, ఆ సమయానికి గ్రామంలో నెట్ జీరో విధానంపై సమగ్ర డోర్ టు డోర్ సర్వే, విద్యుత్ వినియోగ వివరాలు, స్ట్రీట్ లైట్ల సోలారైజేషన్, బయోగ్యాస్, వ్యవసాయ సోలార్ పంపులు, నిధుల సమీకరణ, ప్రజల అవగాహన కార్యక్రమాలు, మౌలిక సదుపాయాలపై తీసుకున్న చర్యలపై అధికారులు నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో మాజీ జడ్పీ చైర్మన్ తోట నవీన్, టీడీపీ అధికార ప్రతినిధి మహాసేన రాజేష్, కాకినాడ జిల్లా పంచాయతీ అధికారి రవికుమార్, విద్యుత్ శాఖ అధికారులు, కాకినాడ జిల్లా ఎస్సీ రాజేశ్వరి, జగ్గంపేట ఏఈ వీరభద్రరావు, ప్రతిపాడు ఏఈ శ్రీనివాసరావు, ఏఈలు వి కుమార్, సూర్యనారాయణ, జి చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు. దీనికి నేను రేపు కలెక్టర్ గారితో కూర్చుంటాను. దీన్ని ఒక నోడల్ ఆఫీసర్ పెట్టి మెయిన్ ఫస్ట్ ఎల్సిటీ వాళ్ళని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తామంటే సోలార్ అంటే ఉత్తరకంచి విలేజ్లో మనం ఎప్పుడు దాకా ఎంతమందికి ఇవ్వగలిగాం, సూర్య గారు కానీ ఇది కానీ అని చెప్పేసి. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలోనే తొలి 100% సోలార్ విద్యుత్ బయోగ్యాస్ వినియోగంతో నెట్ జీరో మోడల్ విలేజ్ గా ప్రతిపాడు మండలం ఉత్తరకంచి గ్రామాన్ని అభివృద్ధి చేయాలి. అధికారులను ఆదేశించిన రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబు. జిల్లాలో ఆధార్ నమోదు, నవీకరణ ప్రక్రియను వేగవంతం చేసి పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించారు. అధికారులను ఆదేశించిన కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్. పేద పాస్టర్లకు అండగా మిరాకిల్ మినిస్ట్రీస్ అండ్ సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏలేశ్వరం మండలం తిరుమలి గ్రామంలో 30 మందికి ఉచిత సైకిళ్లు పంపిణీ. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.